మహిమాన్వితుడు వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండలం రేగడి మైలారంలో కొలువుదీరిన మహాదేవుడని ఆలయ వంశపారంపర్య అర్చకులు జంగం జగదీష్ భక్తులకు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమించే భక్తులకు ఆలయ ఆవరణలో గుర్మిట్కల్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కొడంగల్ నిరంజన మఠం ఆధ్వర్యంలో నాడు పరిసర గ్రామాల్లోని ప్రజల్లో ఆధ్యాత్మికత పెంపొందించి సమాజంలో శాంతి స్థాపనకై మహాదేవుని ఆలయాన్ని నిర్మించడం జరిగిందని అర్చకుడు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు 4 తరాలుగా సిద్ధయ్య వంశస్థులే శివాలయ అర్చకులుగా కొనసాగుతూ వస్తున్నారు. అత్యంత పురాతన శివాలయంగా ప్రసిద్ధి చెంది భక్తి విశ్వాసాలతో భక్తులు కోరిందే తడుగా వారి కోరికలు తీర్చే మహిమగల దేవుడు రేగడి మైలార మహాదేవుడని అర్చకులు తెలిపారు. ఎంతో మంది భక్తులు అతి పురాతనమైన ఈ శివాలయం దర్శించుకుని తరించారని ఆలయ అర్చకులు తెలిపారు. ఆనవాయితీగా నాటి కాలం నుంచి నేటి వరకు ఉపవాస దీక్షతో దర్శనానికి వచ్చే శివభక్తులకు ప్రతి ఏటా గుర్మిట్కల్ వారి కుటుంబం దీక్ష విరమణకై ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. కానీ బీజాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి పక్కన 36 గుంటల విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలంలో ఉన్న ఈ అతి పురాతన శివాలయానికి అభివృద్ధికి నోచుకోలేదని అర్చకులు ఆవేదనగా తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో గుట్టపై ఉన్న ఆలయ అభివృద్ధికే ప్రధానంగా ఆలయం వరకు రహదారి నిర్మాణం, ప్రాంగణంలో పాడుబడిన కోనేరును పునరుద్ధరించడం, ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తే భక్తులు తాకిడి పెరిగి మహాదేవుని ఆలయ ప్రాచుర్యంలోకి వచ్చి ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని అర్చకులు తెలిపారు. అందుకే భక్తులు మరియు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటును అందించాలని అర్చకుడు జంగం జగదీష్ కోరారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గుర్మిట్కల్ వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మల్రెడ్డి, చిన్న నరసారెడ్డి, వీరారెడ్డి, హనుమతిరెడ్డి, మనోజ్ రెడ్డి, ప్రేమ్ కుమార్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, విశ్వంతన్ రెడ్డి, వెంకటమ్మ, నాగమణి, భాగ్య, గొల్లశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన రేగడిమెల గ్రామంలో అతి పురాతన శివాలయము, ఇక్కడ మహాదేవుని గుడి పూర్వం నుండి గత ఎన్ని సంవత్సరాలు అంటే మాకు తెలియదు. కాబట్టి పురాతనం అంటే చాలా ప్రసిద్ధిగాల్చినటువంటి మహాదేవుని శివాలయము రేగడి మైలారం. ఇక్కడ శివులు అనేటోళ్ళు అక్కడ కోడంగల్లో గాడిమై శివాలయాన్ని, ఇక్కడ రేగడి మైలారము, అక్కడ పోత వస్తుంటే గర్సింగపూర్ కాడ వస్తూ ఒక శివాలయం ఏర్పాటు చేసి కోడంగల్లో మన మహాదేవుని శివాలయం కూడా మన హాస్పిటల్ పక్కన కూడా అప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ నిరంజన మఠం ఎప్పుడైతే మన వీరశైవులు ప్రతిష్టాపన చేసిండ్రో ఆ నుంచి అన్నీ ఆనవాయితీగా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మన గ్రామంలో ప్రతి శివరాత్రికి మన గ్రామంలో రేగడి మైలారంలో ఇక్కడ భక్తులు ఉపవాస దీక్షలు శివరాత్రికి ఉండి మరియు తెల్లారి మరుసటి రోజున ఉపసంహరిస్తారు. కాబట్టి ఇక్కడ పురాతనం నుంచి ఇక్కడ గుర్మిట్కల్ వాళ్ళ నా మంత్రి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా సహకరిస్తారు. కాబట్టి పూజకు అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఇక్కడ పురాతనంగా ఒక పూజారిగా మేము మా ముత్తాత నుంచి జంగమల వంశస్థులం. కాబట్టి మేము ఇక్కడనే పురాతన శివాలయానికి మేము ఎప్పుడు అర్చకులుగా నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తుల సహకారంతో ఇక్కడ అభివృద్ధి ఇంకా చెందాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి అందరికీ నమస్కారం.